తెలంగాణ రాష్ట్రానికి గత 2.5 కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా అభివృద్ధి చెందినదని రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల సహకారంతో కరీంనగర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రభుత్వ విప్గా నియామకమైన సందర్భంగా తమ సొంత నియోజకవర్గమైన పెద్దపల్లికి వెళ్తున్న క్రమంలో కరీంనగర్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కార్పొరేటర్లు ఆకుల నర్మదా, నరసన్న, స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఆకుల నందిని, ఉదయ్, మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. విజయ రమణారావుకి శాల్వాలు కప్పి సత్కరించారు. అనంతరం విప్ విజయ రమణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని విధాలా అభివృద్ధి చేశామని, రానున్న కాలంలో కూడా కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి విశ్వాసం ఉందని, దాని ఫలితమే కరీంనగర్ కార్పొరేషన్లో 14 కార్పొరేషన్ సీట్లను కైవసం చేసుకున్నట్టు తెలిపారు. విప్గా నియామకమై మొదటిసారిగా కరీంనగర్కు వచ్చిన సందర్భంగా ఆత్మీయులు, పార్టీ శ్రేణులు ఆత్మీయ ఆహ్వానం సంతోషం కలగజేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల నర్మదా నరసన్న, ఆకుల నందిని ఉదయ్, గంటా కళ్యాణి శ్రీనివాస్, పడాల అజయ్, పత్తి భూమయ్య, పలువురు డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియామకమైన తర్వాత మరి రోజు నేను పెద్దపల్లికి వెళ్ళే క్రమంలో మరి సోదరులు ఆకుల నరసయ్య గారు, వారితో పాటు సోదరులు ప్రకాశన్న గారు, అదేవిధంగా కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వారితో పాటు మిత్రులు, పత్రికా విలేకరులు మరి అందరూ కలిసి వాళ్ళ ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర ఆగడం జరిగింది. మరి ఈరోజు నన్ను విప్గా నియమించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహకరించినటువంటి మంత్రులకు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 2 నెలలు దాటి 3వ నెల నడుస్తూ ఉంది. మరి ఈ సమయంలో ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సమయంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇటు ఒక పక్క రైతులకు, ఒక పక్క పేదలకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా అదే మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ రాష్ట్రం అంతా కూడా దగ్గర 100 సీట్లు, 100 మున్సిపల్ చైర్మన్లు సీట్లను గెలుచుకోవడం జరిగింది.